ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక మహాపురాణం 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారగుట్ట. జనక మహారాజా చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్యమును ఇంకను వినవలయునని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్యమునందునకు విశేషమును గలవా యను సందేహం కూడా కలుగుచున్నది. నా ఈ సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞుని చేయడనుడే అని ప్రార్థించెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించెదను, ఆలకించుమని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు బుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రమును తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడూ లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయములందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతునకు, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యమును లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను చొరజేసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతామహములు చేయుచుండెను. ఇటుల కొంతకాలం జరగగా అతని దౌర్భాగ్యము నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కంబోజ కోనాంక కళింగాది రాజుల చెవులకబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించెను. 40 వైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల ద్వారాన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పూరుకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నాధుడై వారిని ఎదుర్కొన్న బేరి మ్రోగించి సింహాసనను గావించెను. మేఘములు గర్జించునట్లు హుంకారాది శస్త్ర సైన్యములపై బడినను. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.